సూపర్ స్టార్ కృష్ణ, మహానటి జయప్రద, కేఆర్ విజయ నటించినటువంటి సిరిపురం మునగాడు 1983 సంవత్సరం జూన్ 1న రిలీజ్ అయింది. కేఆర్ విజయ సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో అసాధ్యుడి సినిమా వచ్చిన సంగతి మీకు తెలిసిందే. ఆ రోజు అది అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాలో కూడా ఒక సూపర్ స్టార్ పక్కన ఆమె నటించడం ఈ సినిమా ప్రత్యేకత అయితే, ఈ సినిమాలో త్రిపాత్ర అభినయం సూపర్ స్టార్ కృష్ణ చేశారు. శ్రీధర్ పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్, అలాగే ఆనంద్ అంటే శ్రీధర్ వాళ్ళ అబ్బాయి, అలాగే మన లయన్ క్యారెక్టర్, ఈ మూడు క్యారెక్టర్స్ కూడా మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్. ఈ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ని కూడా అద్భుతంగా మలిచారు దర్శకుడు కేఎస్ఆర్ దాస్. ఫస్ట్ 40 మినిట్స్ కనుక చూస్తే కథ చాలా గ్రిప్పింగ్గా నడుస్తుంది. అసలు సస్పెన్స్ అనేది చాలా పట్టుతో ముడిపెట్టారు ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ని. అలాగే సినిమాలో జయప్రద ఎంట్రీ దాదాపు 30 మినిట్స్ తర్వాతే వస్తుంది. అయినా సరే ఎక్కడా కూడా మనకి కథనంలో పట్టు సడలేదు. అద్భుతమైనటువంటి రీతిలో ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా జరుగుతాయి. ఈ సినిమా సుందర్లాల్ నాహతా తీయటం, అప్పటికే జయప్రద ప్రేమలో కూరుకుపోవటం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవటం, అలాగే సుందర్లాల్ నాహతా వాళ్ళ ఫాదర్ అబ్జెక్షన్ చెప్పడం ఈ ప్రాంతాల్లోనే జరిగింది. అయినా సరే సుందర్లాల్ నాహతా అబ్జెక్షన్ చెప్పినా కూడా శ్రీకాంత్ నాహతాని పెళ్లి చేసుకోవడానికి జయప్రద ముందుకు రావడంతో ఈ సినిమాలో ఆవిడ ఆ కొంత సంఘర్షణ మనకు కనబడుతూ ఉంటుంది. ఫేస్లో అంతకుముందు ఉన్నటువంటి ఒక గ్లామర్ కానీ ఇవన్నీతో పాటు ఆ రోజు ఆవిడ ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యల సుడిగుండం కూడా మనకి ఆ సినిమా ఫేస్లో మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. అయినా సరే ఈ సినిమాలో ఆవిడ విభిన్నమైనటువంటి గెటప్స్ వేశారు. ఒక క్లబ్ డాన్సర్గా, మరో పక్కన బూట్ పాలిష్ చేసేటువంటి యువకుడిగా, మరో పక్కన చేపలు అమ్మేటువంటి అమ్మాయిగా, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్గా కూడా వజ్రాల్ని ఎగుమతి చేసేటువంటి ఒక స్మగ్లర్గా ఆవిడ కనిపించడం మనకి ఒక కొత్త అనుభూతిని కలగజేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే జయప్రదకి ఒక డిఫరెంట్ షేడ్స్ ఇచ్చినటువంటి క్యారెక్టరు ఈ సిరిపురం మునగాడు. ఇందులో లయన్ క్యారెక్టర్ని అభిమానులు ఎప్పుడూ కూడా మర్చిపోలేరు. ఒక నెగటివ్ క్యారెక్టరు ఒక పోలీస్ ఆఫీసర్ మరణానికి కారణమవుతుంది. ఆ శ్రీధర్ పోలీస్ ఆఫీసర్ కూడా సూపర్ స్టార్ కృష్ణే. ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతుంది. కానీ తర్వాత రియలైజ్ అయి తాను మారి సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడ్డాడు అన్నది ఈ సినిమాలో ఈ లైన్కు ఉన్నటువంటి ప్రత్యేకత. లైన్ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా మలిచారు కేఎస్ఆర్ దాస్. అంతే స్థాయిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా నటించారు. ముఖ్యంగా గెటప్ విషయానికి వచ్చేప్పటికి 3 కృష్ణలు ఒకే గెటప్లో కనిపించరు, 3 డిఫరెంట్ స్టైల్స్లో కనిపిస్తారు. అందులో లైన్ క్యారెక్టర్ కనుక చెప్పుకుంటే అప్పట్లో కాంటాక్ట్ లెన్స్ వాడారు కాబట్టి కళ్ళు స్పెషల్గా కనిపిస్తాయి. అలాగే హెయిర్ స్టైల్ విషయంలో కానీ, నడక విషయంలో కానీ, మ్యానరిజం విషయంలో కానీ, డైలాగు పలికేటువంటి సందర్భంలో కానీ ఒక డిఫరెంట్ స్టైల్ని అతను ఫాలో అవటం జరిగింది సూపర్ స్టార్ కృష్ణ. విధంగా చెప్పాలంటే కర్మలాల్ క్యారెక్టర్ అంతం కాదు ఆరంభంలో ప్రేక్షకులు అభిమానులు ఎలా మర్చిపోరో, సిరిపురం మునగాడు సినిమాలో కూడా లైన్ క్యారెక్టర్ని అభిమానులు ఇప్పటికీ కూడా మర్చిపోలేరు. ఎందుకంటే ఒక డిఫరెంట్ జోనల్లో ఆయన నటించినటువంటి ఆ క్యారెక్టరు అభిమానులకి ఎప్పుడూ కూడా గుర్తుండిపోతుంది. ముఖ్యంగా కృష్ణని బంధించి జయప్రద విడిపించేటువంటి సన్నివేశం ఈ సినిమాలో కనుక మనం చూస్తే షోలే సినిమా గుర్తుకొస్తుంది. అలాగే మోసకాళ్ళలో కూడా ఒక సీన్ గుర్తుకొస్తుంది. అమ్మమ్మ బూచాడే అనేటువంటి పాట కనుక ఆ రోజుల్లో జయప్రద డ్యాన్సు ఒక డిఫరెంట్ వేలో నడుస్తుంది. అలాగే కేఎస్ దాస్ మార్క్ కూడా ఈ డైరెక్షన్ ప్రతిభలో మనం చూడొచ్చు. ఒక గొప్ప హాలీవుడ్ సినిమాని మనం చూస్తుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో 1983లో ఈ సినిమా చూస్తుంటే మనకి అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా 1983లో సూపర్ స్టార్ కృష్ణ చాలా సినిమాలు చేస్తున్నారు, మంచి స్టార్ ఇమేజ్లోకి దూసుకెళ్ళిపోతున్నారు. అలాంటి కొత్త వరవడిలో వచ్చినటువంటి కొత్త తరహా చిత్రం ఈ సిరిపురం మునగాడు. ఇందులో జల్నగా రాళ్ళపల్లి మనకి అప్పటికే
నాలుగు స్తంభాల ఆటలో బాగా పాపులర్ అయ్యారు. అతను ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణకి ఒక అసిస్టెంట్గా కనపడి ఆద్యంతో నవ్విస్తూ ఉండి మనకి కవ్విస్తూ ఉంటాడు. అది కూడా ఈ సినిమాకి ఒక ఎస్సెట్గా కూడా మారింది. ఈ సినిమాలో సత్యనారాయణ ఒక బ్లాక్ టైగర్, ఒక బ్లాక్ ఫాక్స్ ఎలా ఉంటాడో అలాంటి వాడు. ఆ బ్లాక్ ఫాక్స్ చేసేటువంటి ఆగడాల్ని అరికట్టడానికి సూపర్ స్టార్ కృష్ణ అడ్డుకునేటువంటి ప్రయత్నం. అందులో సిరిపురం అంటే ఇది ఊటీలో చిత్రీకరణ జరిగింది ఎక్కువ భాగం. ఈ ఊటీలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక పాత ఫిరంగి ఉంటుంది. ఆ పాత ఫిరంగిని పెట్టుకొని ఆ ఊరిపైకి వచ్చే బందిపోటు దొంగల్ని అరికట్టేటువంటి ప్రయత్నం సూపర్ స్టార్ కృష్ణ సినిమా పరంగా చేస్తారు. నిజంగా అక్కడ ఒక పెట్టారు, మీరు చెప్పినట్టే ఒక పెద్ద ఇది ఏర్పరిచారు. అలాగే దాంట్లో మందుగుండు కూడా చేశారు. చేసి అది ఫైర్ చేసినప్పుడు పొరపాటుగా ముందుకు వెళ్ళవలసిన ఫిరంగిది అది బ్యాక్ ఫైర్ అయింది. బ్యాక్ ఫైర్ అయ్యేటప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ దాదాపుగా బాగా ఇంజురీ అయింది. ఆల్మోస్ట్ ఆల్ బ్లడ్ చాలా వరకు పోతోంది. అది జరిగినప్పుడే విజయనిర్మల అని చెప్పేసి ఆయన పడిపోవటం జరిగింది. వెంటనే ఊటీలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి ఆ స్టాఫ్ అక్కడ యూనిట్ సభ్యులు అందరూ కూడా తీసుకెళ్లారు. ప్రమాదం ఏం లేదు, కానీ వెంటనే మీరు చెన్నై తీసుకెళ్ళండి అని చెప్తే ఆయన్ని అప్పటికప్పుడు కారులో మద్రాసుకి విజయ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. విజయ హాస్పిటల్లో పరిశీలించి ఎక్స్రేలు తీసి ఎంఆర్ఐ స్కాన్ లాంటివి చేసి లక్కీగా కిడ్నీకి ఎటువంటి దెబ్బ తగలలేదు, పైభాగాన్ని మాత్రమే బ్యాక్ ఫైర్ అయింది. కాబట్టి అని చెప్పేసి వాళ్ళు కూడా ధైర్యం చెప్పి ట్రీట్మెంట్ చేశారు. దాదాపు 2 వారాల పాటు ఆయన బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. 3 వారాల పాటు అభిమానులందరూ కూడా ఆ రోజు ప్రార్థనలు జరిపారు. కుటుంబ సభ్యులు కూడా ప్రార్థనలు జరిపారు. సూపర్ స్టార్ కృష్ణ మళ్ళీ ఆరోగ్యంతో తిరిగి రావాలని వాళ్ళ కలలు నెరవేరాయి. మళ్ళీ ఆయన ఊటీ వచ్చి అదే స్పాట్లో అదే ఫిరంగి దగ్గర మళ్ళీ మందుకుంట సామాన్ని పేల్చేటువంటి సన్నివేశం చేశారు. అప్పుడు చాలామంది చెప్పారు ఇక్కడ మనం డూప్ని పెడతామని చెప్పి అన్నా కూడా లేదు నేనే చేస్తానని చెప్పి అదే స్పాట్లో ఆయనే ఒరిజినల్గా ఆ షాట్ని చేశారు. అది సూపర్ స్టార్ కృష్ణకున్నటువంటి ఒక గొప్ప డేరింగ్నెస్, డాషింగ్నెస్ అనొచ్చు. ఆ విధంగా ఆ సినిమాలో అది కూడా ఉంటుంది. ఇప్పటికీ కూడా అభిమానులు ఈ సినిమా చూసినప్పుడు ఆ ఫిరంగి పిలిచే సన్నివేశం కూడా మనం చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా స్థాయిని ఒక హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్ళకి మోసగాడు తీసుకుంటా సిరిపురం మనగాడు తీసుకున్నా కూడా మనకు ఒక అడ్వెంచరస్ ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో మీకు ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతంగా మలిచారు. బేబీ మీనా చిన్నపిల్లగా ఈ సినిమాలో నటిస్తూ తర్వాత అదే సూపర్ స్టార్ పక్కన హీరోయిన్గా నటించిన విషయం కూడా మీకు తెలిసిందే. అలాగే కేఆర్ విజయ్ నటన కూడా పరాకాష్కు చేరుకుంటుంది. ముఖ్యంగా జయప్రదతో జరిపేటువంటి ప్రేమ సన్నివేశాలు, అలాగే టీచ్ చేసేటువంటి సన్నివేశాలు, మరో పక్కన తన తండ్రి హత్య చేసినటువంటి హత్య కాదు ఒక విధంగా ఆయన ఆత్మ బలిదానానికి కారణమైనటువంటి వాళ్ళని అన్వేషిస్తూ ఆనందగా ఆయన చేసేటువంటి అన్వేషణ, ఆ అన్వేషణ ఫలితం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనకి ఒక గూఢచారి 116, ఒక రహస్య గూఢచారో, ఒక ఏజెంట్ గోపియో గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ కొంత భాగం కనుక మనకు చూస్తే అమితాబ్ బచ్చన్ నటించినటువంటి మిస్టర్ నట్వల్లాల్ కూడా గుర్తుకొస్తుంది. ముఖ్యంగా బందిపోటు దొంగలు ఆ ఊరి మీద పడినప్పుడు ఆ ఊరి ప్రజలను కాపాడేటువంటి సన్నివేశంలో సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి సాహసం, ఆ ధైర్యం, అలాగే ఆ గ్రామస్తులతో ఎదుర్కొనే సన్నివేశాలు ఆ సినిమాలో కొంత పాటని మాత్రం మనకు గుర్తుకు తీసుకొస్తాయి. ఏదేమైనా ఇది హిందీ సినిమాకి అనుకరణ కాదు, అలాగే ఏ పరభాషా చిత్రాలకు అనుకరణ కాదు. తెలుగు సినిమాలోనే ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని అందుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల ఆనందానికి హద్దులు లేవు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ 3 క్యారెక్టర్లో పండించినటువంటి నటన అందరినీ హైలైట్గా నిలిచింది. ముఖ్యంగా జయప్రద ఒక క్లబ్ డాన్స్ ఉంది, మనసో మధువో మగువో. ఈ పాట ఆ రోజుల్లో చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణతో
ఆవిడ చేసేటువంటి నటన చాలా చిలిపిగా టీచింగ్గా కూడా ఉంటుంది. ఇదే టైంలో ఆవిడ చెన్నైలో ఒక సినిమా థియేటర్ని కూడా పర్చేస్ చేశారు మౌంట్ రోడ్లో. ఆ మౌంట్ రోడ్లో చేసినట్టే ఆ థియేటర్కి జయప్రద థియేటర్ని కూడా పెట్టారు. ఇదే టైంలో ఆవిడ అనేక రకాలైనటువంటి బిజినెస్లు స్టార్ట్ చేయటం, అలాగే సినిమా నిర్మాణంలోకి కూడా రావటం కూడా జరిగింది. అయితే ఒకానొక షూటింగ్ సిరిపురంలో జరుగుతున్నప్పుడు, ఊటీలో జరుగుతున్నప్పుడు జయప్రదకి సలహా ఇచ్చారు. ఎప్పుడు కూడా సినిమా నిర్మాణం జోలికి పోవద్దని కూడా సూపర్ స్టార్ కృష్ణ చెప్పినా కూడా ఆ తర్వాత ఏడాదే ఆవిడ రాజమండ్రి రోమియో అనేటువంటి సినిమా తీసి డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణని ఒక కొత్త ఇమేజ్తో, కొత్త లుక్తో, కొత్త గెటప్పులతో చూసినటువంటి ఈ సినిమా త్రిపాత్రభయం కుమార్ రాజా తర్వాత అంతకన్నా మంచి స్థాయిలో ఒక కొత్త వేలో చేసినటువంటి ఈ సినిమా ఆ రోజు అభిమానులకి చాలా కన్నుల పండగ అయింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా మంచి సినిమాగా మనం అభివర్ణించవచ్చు. ఒక నటనకి హద్దులు ఉండవు. హద్దులు లేనటువంటి నటన సూపర్ స్టార్ కృష్ణ ఎప్పటికప్పుడు చూపిస్తూ వచ్చారు. 70 నుంచి కనుక మనం తీసుకుంటే 80 దశకంలో కూడా కంటిన్యూ అయింది. ఆ విధంగా నటనకి ఒక హద్దులు లేవని చెప్పి నిరూపించి, అలాగే దానికి మనం ఒక థ్రిల్లింగ్ అనే ఎలిమెంట్ని కూడా జోడించి కేఎస్ఆర్ దాస్ ఎలా ముందుకు నడిపించారో ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యేట్టు చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఎప్పటికీ కూడా మనకి గుర్తుండిపోతారు. మీకు ఒక్కసారి ఈ సినిమా యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంది, మరొకసారి చూడండి. అలాగే మీ కామెంట్స్ కూడా మాకు తెలియచేయండి. మీకు కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైంది. మీ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. కాబట్టి మీ బ్లెస్సింగ్స్తో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యాపరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.